మొత్తానికి సస్పెన్స్కి తెరపడింది. ఈసారి మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామికి చోటు దొరుకుతుందా దొరకదా అనే అంశానికి తెరపడింది. వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్, ముందు కంగ్రాచులేషన్స్. మీకు ఎలా అనిపిస్తుంది? మంత్రివర్గంలో చోటు వస్తుందా రాదా అని ఒక అనుమానాలు రేకెత్తించిన పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఎప్పుడు కూడా అనుమానం లేకుండే, ఎందుకంటే నాకు చెప్పినారు నువ్వు మంత్రి పదవి వస్తుందని. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మా నాన్నగారి ప్రోగ్రాం వచ్చినప్పుడు వారే చెప్పినారు అందరి ముందు, వివేక్ గారికి మంత్రి పదవి వచ్చేది ఉంది, వారు కూడా నాతో సహా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించేది ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అదే రోజు అనౌన్స్ చేశారు, 5th అక్టోబర్ లాస్ట్ ఇయర్. సో నేను ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారి కుటుంబం పదవుల వెనుక పోరు. పదవి వచ్చినప్పుడు దాన్ని మంచిగా పనిచేయాలి, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి ఆ దారిలో పోతాము. వారు అది నేర్పించారు మాకు. సో ఇది కూడా ఇది ఒక వెహికల్ టు సర్వ్ ద పీపుల్. సో డెఫినెట్లీ మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఎఫెక్టివ్గా వర్క్ చేసి ప్రజలకు మేలు చేస్తాం. ఎప్పటి నుండో మంత్రి పదవి అనేది మీ కళ, అంటే మీ కళ సాకారమైందని భావించవచ్చా? నాకు కళ అని ఏం లేదు, ఎప్పుడు కూడా పని ఉండాలి. ఏ పని ఉన్నా కానీ ఆ పనిని మంచిగా చేయాలని చెప్పి ఆ తపన ఉంటుంది. సో పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. సో ఈ రెస్పాన్సిబిలిటీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాం. మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామి, మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి ఎప్పుడు పేరు తెర మీదకి వచ్చినా కూడా ఏదో ఒక విధంగా అడ్డంకులు తగులుతున్నాయి. ఈ ప్రధానంగా ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం ఖచ్చితంగా మాకు ఇవ్వాలంటూ కూడా హైకమాండ్ని ఒత్తిడి చేయడం, అదేవిధంగా ఇటు పీసీసీని సీఎంని ఒత్తిడి చేయడం, దాని తర్వాత వాళ్ళు తమ వాయిస్ని బలంగా వినిపించారు. అంటే మిమ్మల్ని అడ్డుకోవడానికే అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడొచ్చు? నేను ఎప్పుడు కూడా అలా ఆలోచించను. అడ్డుకునే వాళ్ళు ఎప్పుడు అడ్డుకుంటూ ఉంటారు, వెనుక నుంచి ఆటలు ఆడుతుంటారు. సో దట్ ఈస్ కామన్ ఇన్ పాలిటిక్స్. సో దాని గురించి ఎక్కువ ఆలోచించేది అవసరం లేదు. మాదిగ సమాజం వాళ్ళు వారి డిమాండ్ ఏదైతే ఉందో ఉపకులాల్లోకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళు జెన్యున్గా వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. కానీ మాల కులం వాళ్ళకు కూడా ఎవరు లేరు క్యాబినెట్లో మాల కులం నుంచి. మాల కులంకి కూడా ఇచ్చేది అవసరం ఉంది. సో ఎవరు ఏది చెప్పినా కానీ ఏదైతే మన బలం ఉన్నదో, మన స్ట్రెంగ్త్ ఉన్నదో, ఆ స్ట్రెంగ్త్ వలన హైకమాండ్ వారు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీ మంచిగా పనిచేసి ప్రజలకు మేలు చేస్తాం. అంటే కాకా అంటే కాంగ్రెస్ పార్టీలో తెలియని వారు ఉండరు. కాకా ఒక సీనియర్ నేత, అదేవిధంగా సామాజిక సేవలు ఎన్నో చేశారు, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే కాకా కొడుకుగా మీకు అవకాశం వచ్చిందని భావించవచ్చా? ఒకవేళ కాంగ్రెస్ నేతగా కూడా మీరు చేసిన సోషల్ వర్క్ కూడా మీకు హైకమాండ్ గుర్తించి మంత్రి పదవి వచ్చిందని భావించవచ్చు? అంటే నేను వాటెవర్ ఈరోజు నేను ఉన్నాను అంతా కాకా గారు ఆశీస్సులే. సో వారు ట్రైనింగు, వారు ఏదైతే మాకు గైడెన్స్ ఇచ్చారో, నా బిజినెస్లో కూడా నేను డాక్టర్ కానీ బిజినెస్ వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యానంటే వారు వాల్యూస్ ఏదైతే ఇచ్చారో కాకా గారు అది ఫాలో చేసినందువలన నేను ఈ స్థాయికి వచ్చాను బిజినెస్లో. మీడియా హౌస్ కూడా అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ అజిటేషన్లో అందరూ అనుకున్నారు మీడియా హౌస్లో పెడితే నష్టపోతారని, కానీ వీ మేడ్ అ సక్సెస్ ఆఫ్ ఇట్. సో అన్ని చోట్ల కూడా కాకా గారి చేయి ఉంటుంది. బికాజ్ మేము నేర్చుకున్నాం వారి దగ్గరికి వెళ్ళి ఎట్లా పనిచేయాలి, ఎట్లా మనుషులతో కలవాలి, ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వారి ఆలోచన ప్రకారంగా ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఈ కంట్రీలో ఉందో, ప్రపంచంలో లేని పెన్షన్ స్కీమ్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. సింగరేణి సంస్థకు కాపాడారు. సో వారిని చూసి మేము కూడా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని కాపాడడము, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సో ప్రజలందరూ కూడా గమనిస్తారు, అరే ఎప్పుడు కాకా కుటుంబం నిజంగా చూసుకుంటే పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేవలం కాకా కుటుంబం నుంచే గెలిచారు. వెంకటస్వామి గారు గెలిచారు ఫస్ట్ 2-3 టైమ్స్, తర్వాత నేను గెలిచాను, తర్వాత నా కొడుకు గెలిచాను. సో దెర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ కాకా వెంకటస్వామి ఇమేజ్. ప్రజలకు నమ్మకం ఉంది కాకా వెంకటస్వామి పై. సో దాని ప్రకారంగానే ప్రజలు ఎన్నికించుకుంటే మరి డెఫినెట్లీ సక్సెస్. చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ మహాసముద్రం, కాంగ్రెస్లో మంత్రి పదవి రావాలంటే ఎవరిదో ఒక సపోర్ట్, హైకమాండ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి సపోర్టు ఉండాలి అనేది కూడా కాంగ్రెస్లో ఉన్న సిద్ధాంతం. సో మీకు మంత్రి పదవి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమా, లేకపోతే ఏఐసిసి కారణమా, ఎవరు మీకు రీజన్? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారు డెఫినెట్లీ ప్రపోజ్ చేసినప్పుడే
కేంద్రం నుంచి రెస్పాన్స్ ఉంటుంది. సో వారి చేయి డెఫినెట్లీ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారిది. కేంద్రం నుంచి కూడా వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారు సోషల్ జస్టిస్ చేయాలనుకున్నారో, సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇవన్నీ అంశాలు కూడా వస్తాయి. ఆ అంశాలు తీసుకొని దాని ప్రకారంగా నాకు మంత్రి పదవి రావడం జరిగింది. మీ అంటే శ్రీధర్ బాబు గారితో ఎలా కలిసిపోయి పని చేయగలుగుతారు? సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయనతో ఏం చేసిందండి, అందరిది ఒకటే, అందరూ కలిసి పని చేయాలి. వారి పోర్ట్ఫోలియో వారిది ఉంటుంది, నా పోర్ట్ఫోలియో నాది ఉంటుంది. మా ఇద్దరు రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యత అందరు మంత్రుల పైన ఉంది, అట్లానే వారిపైన ఉంది, నా పైన ఉంది. చివరికి చెప్పండి సార్, ఏ పోర్ట్ఫోలియో రాబోతుంది? పోర్ట్ఫోలియో ఏది వచ్చినా కానీ దాంట్లో మంచిగా పని చేసేది అవసరం ఉన్నది. పని చేసి ఒక పేరు సంపాదించాలి. థ్యాంక్ యూ. మొత్తానికి తనకు మంత్రి పదవి అవకాశం కల్పించినటువంటి హైకమాండ్కి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాను. ఖచ్చితంగా దీనికి సంబంధించి మా తండ్రి కాకా గారు ఏ విధంగా సామాజిక సేవలు చేశారో, ఏ విధంగా గుర్తింపు తెచ్చుకున్నారో నేను కూడా అదే విధంగా కూడా పాటుపడతాను. ఏ పోర్ట్ఫోలియో వచ్చినా కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తానంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్ శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.